ఆ యెహెజ్కేలు ఏమంటున్నాడో చూద్దాం రండి. 1వ అధ్యాయం 1వ వచనం. 30వ సంవత్సరమున 4వ నెల 5వ దినమున నేను ఖెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. యెహోయాకీము చెరపట్టబడిన 5వ సంవత్సరము 5వ నెలలో 5వ దినమున కల్దీల దేశమందున్న ఖెబారు నదీ ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడగు యాజకుడగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడే యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. దయచేసి గమనించండి, బానిసలుగా బంధించబడి కొనిపోబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ నదీ తీరాన కాలువలు నిర్మించడానికి తవ్వకాలు మొదలుపెట్టారు. ఆ పని అప్పగించాడు నెబుకద్నెజరు. ఇప్పుడు బానిసలుగా జీవిస్తున్నారు, బందీలుగా జీవిస్తున్నారు. బ్రతుకు బహు భారంగా తయారైంది. ఎందుకు బతుకున్నామో అర్థం కావట్లేదు. చచ్చిపోదామంటే కుదరదు. అది వాళ్ళ పరిస్థితి. కానీ దేవుడు ఎంత మంచోడో తెలుసా అండి. తనను కాదని చెప్పి తనకు వ్యతిరేకంగా జీవిస్తూ చేతుల కష్టాన్ని కొంతెచ్చుకున్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా నెబుకద్నెజరు తీసుకెళ్ళిపోయి ఖెబారు అనేటటువంటి నదీ ప్రదేశమందు కాలువలు తవ్వుకుంటున్నప్పటికీ కూడా వారిని దేవుడు ప్రేమించాడు కాబట్టి వారిని ధైర్యపరచటానికి, వారికి హెచ్చరిక చేయడానికి, వారి మనస్సులు వారికి తెలియచేసి తన వైపుకు తిప్పుకోవడానికి వారితో పాటు దేవుడు ఎవరిని పంపించాడు? ఒక సేవకుడు, ప్రవక్త అయినటువంటి, యాజకుడు అయినటువంటి యెహెజ్కేలును పంపించాడు. ఎందుకని? చేసిన పాపాన్ని బట్టి వాళ్ళు శిక్ష భరిస్తున్నారు. అలాగే శిక్షలో చచ్చిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నా వైపుకు తిరిగినట్లయితే వాళ్లకు నేను నూతన హృదయాన్ని దయచేస్తాను. ఆ విషయం వాళ్ళకి తెలియాలి అని చెప్పి యెహెజ్కేలును దేవుడు వారితో పాటు పంపించాడు. అసలు వాళ్ళ మనస్తత్వం ఏంటో చూద్దాం రండి. 34వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము. నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనం నూతన హృదయాన్ని పొందుకోకపోతే ఆఖరికి మన పరిస్థితి ఏమిటి? 33వ అధ్యాయము 30వ వచనం. ఉపయోగించడం. మరియు నరపుతుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలువబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఒకరికొకరు చూచి పోదాం రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతము రండి అని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు
మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. హెచ్కేలో నీకో విషయం తెలుసా? ఏంటైనా ఇప్పుడు నువ్వు నా వాక్యం ప్రకటిస్తూ ఉంటే వీళ్ళందరూ వినడానికి వస్తున్నారు కదా. అవును నాయన, చాలామంది వినడానికి వస్తున్నారు. అసలు విషయం చెప్పమంటావా? వాళ్ళు టైంపాస్ కోసం వినడానికి వస్తున్నారు. అసలు నువ్వేం చెప్తావో చూద్దామని వస్తున్నారు. పైకి మాత్రం ఆత్మీయులుగా కనిపిస్తున్నారు, పైకి మాత్రం భక్తులుగా కనిపిస్తున్నారు, కానీ వాస్తవంగా వారు నాకు చాలా దూరముగా జీవిస్తున్నారు. ఏమిటట? వెళ్దాం రండి అని చెప్పుకుంటున్నారు. దేవుని సన్నిధికి వెళ్దాం రండి, ఆయన మాటలు విందాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. నా జనులు రాదగిన విధముగా నీ యొద్దకు వచ్చి కూర్చుండి నా మాటలు విందురో, కానీ వాటిని అనుసరించి మాత్రం ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తారు, కానీ వారి హృదయం మాత్రం స్వార్థంతో లాభంతో నిండిపోయి ఉంది. నువ్వు ఎంత చక్కగా వాక్యం చెప్పినా సరే వాళ్ళు వింటారే కానీ విని విశ్వసించి తమ జీవితాలు దిద్దుకోరు. హెచ్కేలు, ఇది ఈ ప్రజల యొక్క పరిస్థితి. ఇండైరెక్ట్గా దేవుడు ఏమంటున్నాడంటే, నటిస్తున్నారయ్యా వీళ్ళు, నటిస్తున్నారు. నా దగ్గరకు వచ్చినప్పుడేమో నా బిడ్డలుగా కనిపిస్తున్నారు, నువ్వు వాక్యం చెప్తున్నప్పుడు ఎంతో శ్రద్ధగా వింటున్నారు, హెచ్చరిక పొందుకుంటున్నారు, కానీ విన్న వాక్యాన్ని క్రియల్లో పెట్టటం లేదు. బ్రతుకు మాత్రం మార్చుకోవటల్లా, బుద్ధి మాత్రం మార్చుకోవటల్లా, జీవిత విధానం మాత్రం మార్చుకోవటల్లా. ఇది వాళ్ళ పరిస్థితి. కేవలం నటిస్తున్నారు వీళ్ళు.